ह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. ఓ పాపరహితుడా అర్జున, అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు. జై శ్రీకృష్ణ. ఈ అధ్యాయం యొక్క చిట్ట చివరి శ్లోకం ఇతి అన్న పదంతో మొదలవుతుంది. అంటే ఇవి అనే అర్థం. శ్రీకృష్ణుడు ఇలా సూచిస్తున్నాడు: ఈ 20 శ్లోకాలలో నేను వేదశాస్త్రాల సారాన్ని తెలియచేశాను. ఈ జగత్తు యొక్క స్వభావాన్ని, భౌతిక పదార్థము మరియు ఆత్మ మధ్య భేదాన్ని, మరియు చివరగా పరమసత్యము యొక్క సర్వోన్నత జ్ఞానమును ఆ దివ్యమంగళ పురుషోత్తమునిగా తెలియచేశాను. ఎవరైతే ఈ జ్ఞానంను స్వీకరించి అంగీకరిస్తారో వారు యథార్థముగా జ్ఞానోదయం పొందుతారని ఇప్పుడు నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇటువంటి జీవాత్మ సమస్త కార్యముల, కర్తవ్యముల లక్ష్యములు అయిన భగవత్ ప్రాప్తిని సాధిస్తుంది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోऽధ్యాయః. జై శ్రీకృష్ణ.